నా పేరు రమ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ రువాన్ ఫ్యామిలీ. ఈ రోజు మనము రువాన్షి టాయ్స్ కొని చూడబోతున్నామండి. ఇది వీటెక్ వాళ్ళ ప్లే అండ్ లెర్న్ యాక్టివిటీ టేబుల్. ఈ పైన వైట్ బేస్ ని కింద పెట్టేసుకోవచ్చు, ఈ లెగ్స్ తీసేసి పింక్ వి. వాళ్ళు అరౌండ్ 6 months అలా ఉన్నప్పుడు కొంచెం కూర్చోవడం సపోర్ట్ తో కూర్చుంటారు కదా, సో అది వాళ్ళ ముందు పెడితే వాళ్ళు బటన్స్ అని ప్రెస్ చేసుకుని ఆడుకుంటారు. రువాన్షికి అదే ఏజ్ లో ఇంట్రొడ్యూస్ చేసాము. దీంట్లో ఇక్కడ ఒక బుక్ ఉంటుంది, రైమ్స్ వస్తాయి, ఇది మ్యూజిక్ ఉంటుంది, ఇక్కడ ఫోన్ లాగా. ఈ రువాన్షి అయితే దీన్ని వాళ్ళు తన సెల్ ఫోన్ లాగా పట్టుకొని తిరుగుతుంది ఎప్పటికీ. ఇక్కడ మధ్యలో ఒక క్లాక్ ఉంటుంది, అదేంటి అంటే కొంచెం వాళ్ళకి ఈ ఏజ్ లో కాకపోయినా కొంచెం 2 years ఆ టైంలో అయితే వాళ్ళకి టైం సెన్స్ లేదంటే టైం ఎలా చెప్పడము నేర్పించడానికి పనికి వస్తుంది. 2-3 years వాళ్ళకైతే. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి, ఇది కొంచెం సౌండ్ పెంచుకోవడానికి పనికి వస్తుంది. ఇలా టైమ్ టు ఈట్, టైమ్ టు స్లీప్ అని చెప్తుంది. రువాన్షి బాగా ఎంజాయ్ చేస్తుంది, ఇది ఇప్పుడు ఆడుతూనే ఉంటుంది ఎప్పుడు ఈ బటన్స్ ప్రెస్ చేసుకుంటూ. ఇది కూడా ఇంకొక యాక్టివిటీ టేబుల్ అండి, ఇది చాట్ వ్యాలీ వాళ్ళది. ఇది వుడెన్ యాక్టివిటీ టేబుల్. దీని బాక్స్ మీద అయితే ఇది 18 months ప్లస్ అని ఉంది, కానీ మేము తనకి 1 year అప్పుడే ఇంట్రొడ్యూస్ చేసాము. 1 year అప్పటి నుంచి ఆడడం స్టార్ట్ చేసింది దీంతో అయితే. దీంట్లో ఏంటంటే కొంచెం ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయని చెప్పొచ్చు వీళ్ళకి. ఇది తిప్పడము, ఇక్కడ అన్ని పట్టుకెళ్ళిపోయింది, అక్కడ దాని చేతిలో ఉంది. ఇవేంటంటే కలర్స్ కానీ షేప్స్ కానీ సార్ట్ అవుట్ చేయడం, ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా స్టాక్ చేయడము, చిన్న సాక్సోఫోన్ లాగా ఉంటుంది అది. ఇవి తిప్పడము, ఇలా అన్ని ఫైన్ మోటార్ స్కిల్స్ కి సంబంధించిన టేబుల్ ఇది. థ్యాంక్ యూ. ఇది మొత్తం వుడెన్ టేబులే, అన్ని కూడా ఇవన్నీ వుడెన్ వే. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సాఫ్ట్ ఎడ్జెస్ ఉంటాయి, సో దెబ్బ తాకడం అనే భయం కొంచెం తక్కువనే, మనకి హాయిగా ఆడుకోవచ్చు వాళ్ళు. కానీ ఇది నేను ఏం గమనించానంటే ఇది సెంటర్ లో వేస్తే కొంచెం సపోర్ట్ లేకుండా పిల్లలు దీనికి ఆనుకొని ఉంటే ఇలా పడిపోతుంది. సో నేను ఎప్పుడు ఇది ఒక వాల్ కి ఆనించేసి పెడతాను, సో ఇలా అయినా కానీ పడిపోకుండా ఉండడానికని. సో అదొక్కటి నాకు దీనివల్ల మైనస్ అనిపించింది. ఇది ఫిషర్ ప్రైస్ వల్ల బేబీ జిమ్ అండి. ఇది 0+ అని ఉంది దీని మీద, కానీ మేము రువాన్షికి మాత్రం 2 months అప్పుడు ఇంట్రడ్యూస్ చేసాము. ఇలా పడుకోబెట్టి ఇలా పైన పెట్టే వాళ్ళము. ఇవి లాగితే మ్యూజిక్స్ వస్తాయి. తర్వాత నిల్చోవడం నేర్చుకున్నప్పటి నుంచి రువాన్షి దీన్ని పట్టుకొని నిల్చోవడం ఎంజాయ్ చేసేది. బాల్స్ వేయడము, దీనికి బాల్స్ వచ్చాయి, 5 balls వచ్చాయి దీంట్లో బాల్స్ వేస్తే మ్యూజిక్ వస్తుంది ఎట్ సైడ్ వేసిన. రువాన్షి చెప్పాలంటే దీన్ని పట్టుకొని నడవడం కూడా నేర్చుకుంది, దీన్ని పట్టుకొని నడిచేది. దీంట్లో బాల్స్ వేయడానికి తనకి బాల్స్ దొరకకపోతే ఏ చిన్న వస్తువు దొరికినా వేయనా. గుడ్ గర్ల్. వేసాం. ఏ చిన్న వస్తువు దొరికినా తీసుకొచ్చి వేయడానికి ట్రై చేసేది, బట్ స్లోగా తను నేర్చుకుంది దీంట్లో రౌండ్ ఐటమ్సే పడతాయని. సో ఒక సెన్స్ ఆఫ్ షేప్, సైజ్ అనేది అలవాటు అవుతుంది కొంచెం వీళ్ళకి. ఇది ఫిషర్ ప్రైస్ వల్ల పిగ్గీ బ్యాంక్ అండి. దీంతో పాటు కొన్ని కాయిన్స్ వచ్చాయి, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కాయిన్ వేసినప్పుడు మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ నోస్ అండ్ టెయిల్ పార్ట్స్ వచ్చినా కానీ మ్యూజిక్ వస్తుంది. ఈ టైంలో కాదు, కానీ కొంచెం పెద్దగా అయ్యాక మాత్రం కౌంటింగ్ నేర్పించడానికి బాగుంటుంది గేమ్. ఇప్పుడు జస్ట్ ఈ ఏజ్ లో ఏంటి 1 నుంచి 2 years వరకు ఏది తీసుకొచ్చిన ఒక బాక్స్ లో వేయడము ఇష్టపడతారు కాబట్టి ఇది ఇప్పుడు అలా ఆడుతుంది ప్రస్తుతానికైతే. ఇక పైనుంచి కాయిన్స్ వేయచ్చు, అండ్ ఇక్కడ ఓపెనింగ్ చేసి ఆ కాయిన్స్ బయట తీయడానికి ఉంటుంది. ఇవి స్టాకింగ్ క్యూబ్స్ అండి. రువాన్షి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఒకదాంట్లో ఒకటి జోడించి పెట్టడానికి మాత్రమే ఆడుతుంది, ఒకదాని మీద ఒకటి ఇంకా పెట్టట్లేదు ఇలా. ఎందుకంటే కొంచెం దానికి బ్యాలెన్స్ చేయడం రావాలి కదా, మేబీ 2 years అప్పుడు పెడుతుందేమో తను. ఇప్పుడైతే జస్ట్ ఒక దాంట్లో ఒకటి ఇలా నెస్టింగ్ లాగా వాడుతుంది. దీంట్లో మాకు 2 types ఉన్నాయి, ఇక్కడ కార్డ్బోర్డ్ ఇది అండ్ ఇదేమో ప్లాస్టిక్ వి తను ఆడేవి.
కార్డ్బోర్డ్ అండ్ చాలా ఉన్నాయి కానీ ఇవి డ్యామేజ్ అవడం ఈజీగా డ్యామేజ్ అయిపోతాయి, కొంచెం బరువు వేసినా త్వరగా విరిగిపోతాయి. ఎస్, ఇవి ప్లాస్టిక్ ఏంటంటే కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాటర్లో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, కొంచెం క్లీనింగ్ కష్టంగా ఉంటాయి. ఇది హోలా వాళ్ళ యాక్టివిటీ హౌస్ అండి, స్టార్ హౌస్ అని కూడా అంటారు. ఇది రువాన్షికి 1 year ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే బోర్ కొట్టకుండా దీంతో ఆడుతుంది అది. దీంట్లో మ్యూజిక్ బటన్స్ ఉన్నాయి, ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది, ఇలా ఒక్కొక్క బటన్ కి ఒక్కొక్క మ్యూజిక్ వస్తుంది. అంతేకాకుండా నోట్స్ కూడా ఉంటాయి దీంట్లో. దీంట్లో ఇక్కడ నెంబర్స్ అడిషన్స్ అవి నేర్పించడానికి ఉన్నాయి, ఇక్కడ కౌంటింగ్ నేర్పించడానికి బీట్స్ ఉంటాయి. ఇక్కడ ఏమో పైన అనిమల్స్ షేప్స్ ఉన్నాయి, పైన అటు సైడ్ ఇటు సైడ్. ఇవేంటంటే అనిమల్స్ షేప్ ఏదైనా పెడితే అనిమల్ సౌండ్ వస్తుంది, అలా సౌండ్ వస్తుంది. ఇక్కడ ఇది ఒక చిన్న కీ లాగా వాళ్ళకి ఒక హౌస్, డాల్ హౌస్ లాగా, కానీ చిన్నది, కొంచెం అలా ఆడుకోవడానికి బాగుంటుంది ఇది. ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ ఇలా రబ్బర్ది ఉంటుంది, ఇక్కడ చెయ్యి పెట్టి లోపల ఉన్నవి తీసుకోవడానికి. సో వాళ్ళకి ఏ వస్తువు తీస్తున్నామో కరెక్ట్గా తెలియకపోతే కొంచెం మిస్టరీ లాగా నెక్స్ట్ ఏం తీస్తున్నాం నెక్స్ట్ ఏం తీస్తున్నాం అని ఆడుకోవడానికి ఉంటుంది. ఫస్ట్లో అలా ఆడేది, బట్ తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ పైనుంచి చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ నుంచి చూసి తీయడం స్టార్ట్ చేసింది. ఇది లిటిల్ సెన్సెస్ వాళ్ళ షేప్ సార్టర్ అండి, దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సార్ట్ అవుట్ వాళ్ళకి అన్ని తీసి పెడితే వాళ్ళు సేమ్ షేప్ చూసి మ్యాచ్ చేయడానికి ఇలా. అండ్ దీంట్లో 2 modes కూడా ఉన్నాయి. ఫస్ట్ మోడ్లో ఏంటంటే ఏది ప్రెస్ చేస్తే దానికి లైట్ అండ్ మ్యూజిక్ వస్తుంది. సెకండ్ మోడ్లో లైట్స్ రొటేట్ అవుతూ ఒకటి బ్లింక్ అవుతుంది, అది ప్రెస్ చేయడము కొంచెం ఏంటి స్టేజెస్ లాగా అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్ లాగా. దీంట్లో ఏంటంటే మేము ఇది రువాన్షికి 8 months ఉన్నప్పుడు కొన్నాము, కానీ తను అప్పుడు జస్ట్ దీన్ని నోట్లో పెట్టుకోవడానికి మాత్రమే వాడింది. ఈ ఒక 2 months నుంచి ఆడుతుంది, అరౌండ్ 16 months ఉన్నప్పుడు తనకి స్టార్ట్ చేసింది ఆడడము. వీటిలో ఏంటంటే అన్నీ సేమ్ లాగా ఉండకుండా ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క డిఫరెంట్ టెక్స్చర్ లాగా ఇచ్చారు. దీనికేమో డాటెడ్, దీనికి ఇట్లా స్ట్రైప్స్ లాగా. దీనికి మిర్రర్ ఇచ్చారు, బట్ మిర్రర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందని మేము తీసేసాము. లిటిల్ టైక్స్ వల్ల జిరాఫ్ గిటార్ అండి, ఇది జిరాఫ్ షేప్లో ఉంటుంది, దాన్ని ఇలా గిటార్ లాగా మార్చుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ సౌండ్స్ మార్చుకోవడానికి అండ్ వాల్యూమ్ పెంచుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే మోడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ సౌండ్స్ అని, బటన్స్, అలా డిఫరెంట్ సౌండ్స్ రావడానికి ఉన్నాయి. కానీ దీనికి ఒక థ్రెడ్ కూడా ఇచ్చారు, ఇట్లా పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళడానికి వాళ్ళు నడిచే స్టేజ్లో అలా. కానీ దానికి మాత్రం ఇది అస్సలు యూజ్ కాదండి. కొంచెం ఏంటంటే సన్నంగా ఉంది, చాలా సన్నం ఉంది, హైట్ ఎక్కువ ఉంది. సో ఏంటంటే బ్యాలెన్స్ అవ్వదు, కొంచెం స్పీడ్గా తీసుకెళ్ళిపోతే పడిపోతుంది ఇలా. సో ఇది జస్ట్ కూర్చొని ఆడుకోవడానికి మాత్రమే బాగుంటుంది. ఒకవేళ అలా లాక్కొని వెళ్ళేదానికైతే కొంచెం వైడ్ ఉన్న వైడ్గా ఉన్న బొమ్మల్ని చూస్ చేసుకోవడం అయితే బెస్ట్. ఇది మాకు జస్ట్ కూర్చొని ఆడుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. ఇది రువా ఆడేది ఇప్పుడు టామీ టూమీస్ వల్ల ఎగ్ బాక్స్ అండి. దీంట్లో 6 eggs వచ్చాయి, డిఫరెంట్ కలర్ ఎగ్స్ అండ్ షెల్స్ ఉంటాయి వాటికి ఇలా. దీంట్లో 3 types ఆఫ్ గేమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఏంటంటే కింద షేప్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో అలా ఏ షేప్లో అది పెట్టడము అదొక గేమ్ లాగా ఉంటుంది వాళ్ళకి. అండ్ కలర్స్ ఉంటాయి, లోపల ఎగ్ అండ్ పైన షెల్ కూడా కలర్ ఉంటుంది. దీనికి చూడండి పింక్ ఉంది కదా, సో పింక్ ఎగ్ మాత్రమే పెట్టాలి, అలాంటి గేమ్ ఉంటుంది, పెట్టవచ్చు.
అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి రువా ఆడే గేమ్ ఏంటంటే దీంట్లో చిన్న స్క్వీకింగ్ నాయిస్ వస్తుంది. ఆ స్క్వీకింగ్ నాయిస్ ఒకటే ఆడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి తను. ఇది ప్లస్ అని ఉన్నది. సో తనకి ఇది ఏంటంటే మేబీ 6 months వరకు జస్ట్ స్క్వీకింగ్ నాయిస్ ఆడతారేమో. ఇప్పుడు ఈవెన్ తను 1.5 years తను ఇప్పటికీ స్క్వీకింగ్ నాయిస్ ఒకటే ఆడుతుంది. ఆ తర్వాత మేబీ నెక్స్ట్ 1-2 years అప్పటికి డెవలప్ చేసుకుంటారేమో షేప్ అండ్ కలర్ సార్ట్ అవుట్ చేయడం. ఎందుకు షేప్ మిగతా దాంట్లో చేస్తుంది కానీ దీంట్లో చెయ్యలేదు, ఎందుకంటే ఇది కొంచెం చిన్నగా ఉంటాయి ఇవి, అంటే ప్రిసైజ్గా పెట్టాలి. సో కొంచెం పెద్ద వాళ్ళకైతే కొంచెం ఈజీగా అవుతుంది 2 years అలా ఉన్న వాళ్ళకి. ఇవి న్యూబీ వాళ్ళ టీథర్స్ అండి. మేము రువాన్షికి కొంచెం టీథింగ్ స్టేజ్లో కొన్నాము. వెన్ షీ వాజ్ అరౌండ్ 7 months అనుకుంటాను, అప్పుడు కొన్నాము ఇవి. ఇవేంటంటే కొంచెం టెక్స్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది, ఒక్కొక్కటి పెట్టుకుంటే వాళ్ళకి దురద ఉండకుండా. అండ్ ఇదేంటి కొంచెం హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎందుకంటే కొంచెం వాళ్ళు అప్పుడే గ్రిప్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఈజీ గ్రిప్ ఉన్నవి కొనడం బెస్ట్. అండ్ కలర్ఫుల్గా ఉండేటట్టు కూడా చూసుకున్నాము, ఎందుకంటే పిల్లలు కలర్స్ ఇష్టపడతారు కదా అని. నోట్లో పెట్టుకునే అప్పుడు ఇవి తెగకుండా ఉంటాయా ఒక్కటేం చూసుకోవాలంటే ఇలాంటి బొమ్మలు కొనేటప్పుడు ఇవన్నీ బీడ్స్ సపరేట్ అండి. సో లోపల ఉన్న స్ట్రింగ్ ఎంత స్ట్రాంగ్ది అని వాళ్ళ డిస్క్రిప్షన్లో అవి ఉంటాయి, ఇంత సర్టిఫైడ్ ఇలా అని ఉంటాయి కదా, అవి చూసుకొని మరి కొనుక్కున్నాము, ఎందుకంటే ఏ చిన్నది మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉండడానికి అనేసి. ఇవి టీథర్స్ ఎక్కువ తను 7-8 months అప్పుడు మాత్రమే వాడింది. తర్వాత దీంతో యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ లూప్స్ కౌంట్ చేయడం కూడా ఆడిపివచ్చు, కలర్స్ నేర్పివ్వడానికి, లూప్స్ కౌంట్ చేయించడానికి, అలా నెక్స్ట్ స్టేజ్లో ఆడిపించడం కూడా యూజ్ అవుతుంది ఇలాంటి టాయ్స్. ఇవి ఏం లేవండి, ఇవి జస్ట్ బాల్స్ అండి, డిఫరెంట్ కలర్ బాల్స్, ప్లాస్టిక్ బాల్స్ అంతే. జస్ట్ ప్లాస్టిక్ బాల్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇవి ప్యాక్ ఏంటంటే 100 balls వచ్చాయి. నేను ఒక పిక్ అటాచ్ చేస్తాను ఇక్కడ. దాంట్లో అలా ఒక పూల్ లాగా వేసి దాంట్లో కూర్చోబెట్టి ఆడిపిస్తే తను ఎంజాయ్ చేస్తుందేమో అనేసి అడ్వర్టైజ్మెంట్ చూసి నేను కొన్నాను. బట్ రువాన్షి మాత్రం ఎప్పుడు ఇన్ని బాల్స్ అయితే ఆడలేదు. ఎప్పుడైనా మ్యాక్సిమం ఒక 5-6 balls ఉంటే వాటిని ఒక చిన్న డబ్బాలో వేసుకొని ఆడుతుంది తప్పితే ఇన్ని బాల్స్ ఎప్పుడు వేసినా అంత ఇంట్రెస్ట్ చూపించదు, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో నాకు ఇది కొంచెం వేస్ట్ అనిపించింది ఇన్ని బాల్స్ కొనడం. మాకైతే మేబీ వేరే పిల్లలు ఆడతారేమో, బట్ మాకైతే ఇవి పెద్ద యూజ్ అయితే కాలేదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దీంట్లో నుంచి ఒక 5-6 balls తీసి పక్కన ఉంటాయి, అవి మాత్రమే ఆడుతుంది, ఇవన్నీ పక్కన బ్యాక్కి బ్యాక్ పక్కన ఉండిపోయింది. సో ఇవ్వండి రువాన్షి బొమ్మల కలెక్షన్ కొన్ని. మేము బొమ్మలు కొనేటప్పుడు 2 things ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాము. ఒకటి ఏంటంటే ప్లాస్టిక్ బొమ్మలు కొనేటప్పుడు అవి కొంచెం BPA ఫ్రీ ప్లాస్టిక్ అయినా అని చూస్తాము, ఎందుకంటే కొంచెం హార్మ్లెస్ అనేసి మా ఫీలింగ్. అండ్ క్లీనింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందా అని చూసుకుంటాము. ఇఫ్ ప్లాస్టిక్ బొమ్మ అనుకోండి, సో ఇలాంటి బొమ్మ అనుకోండి వాటర్లో వేసేసి క్లీన్గా కడిగేసుకోవచ్చు. లేదు కొంచెం పెద్ద టాయ్ వాటర్లో వేయలేము, బ్యాటరీస్ ఉన్నాయి అనుకుంటే అట్లీస్ట్ శానిటైజింగ్ వైప్స్ ఉంటాయి కదా, వాటితో క్లీన్ చేసుకోవడానికి ఉందా అలా చూసుకొని కొంటాము బొమ్మలు క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉండడానికి బెటర్గా ఉంటుంది కదా అనేసి మేము ఖచ్చితంగా క్లీన్ చేయగలిగిన బొమ్మలు మాత్రమే కొంటున్నాం ఇప్పుడు. ఒకవేళ అది క్లాత్ బొమ్మ అనుకోండి, వాషబుల్, ఆ మిషన్లో వేస్తా లేకపోతే హ్యాండ్ వాష్ ఏదో ఒకటి వాష్ చేయగలుగుతాము ఆ క్లాత్ బొమ్మలైనా అనేసి అలాంటి చూసి కొంటాము. స్టార్టింగ్లో 1-2 బొమ్మలు కొన్నాము, ఏంటంటే దాంట్లో బ్యాటరీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇది ఒక షీప్ బొమ్మ అండి, ఇది క్లాత్ది. ఇది ఏంటంటే దీని లోపల బ్యాటరీస్ ఉంటాయి, ఇక్కడ అది తీయడానికి లేదు, డిటాచబుల్ లేదు, సో మేము దీన్ని వాష్ చేయలేము. సో ఇంకా ఇదేం చేసాము, కొన్ని రోజులు ఇచ్చాక దాన్ని కింద పడిపోయింది, దుమ్ము అయిపోయింది, ఇదంతా ఇలా దుమ్ము అయిపోయింది. ఇంకా మాకు ఇప్పుడు ఈ బొమ్మ ఇవ్వాలని కూడా అనిపించదు, సో అలా వేస్ట్ అనిపిస్తుంది కొన్ని రోజులకి వాష్ చేయలేకపోతే డర్టీ అయిపోయిన బొమ్మలు. సో ఎప్పుడైనా వాష్ చేయడానికి ఈజీగా ఉన్న బొమ్మలే ప్రిఫర్ చేస్తాము. అంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి అది వేరు, కానీ ఒక మేబీ వాళ్ళు 3 years 4 years వచ్చే వరకు తెలియదు కదా వాళ్ళకి ఏది పెట్టుకోవాలి ఏది పెట్టుకోవద్దు అనేసి. కొంచెం ఆ టైం వరకు అయితే వాష్ చేయగలిగిన బొమ్మలు బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటాను, బొమ్మలు కొనేటప్పుడు ఎలాంటి బొమ్మలు కొనవచ్చు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ us.
మేము ఈ వీడియో మొత్తం తీసి ఎడిట్ చేయడం అయిపోయిన తర్వాత రువా స్టాక్ చేయడం స్టార్ట్ చేసింది క్యూబ్స్. సో ఇది ఫస్ట్ టైం తనకి స్టార్ట్ చేయడం. సో యాడ్ చేయాలనిపించి ఇక లాస్ట్లో యాడ్ చేస్తున్నాను.